ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆలయానికి చేరుకున్న ఎంపీకి అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ చరిత్రను వివరించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ప్రతి ప్యాసింజర్ రైలును ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీరాముని కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ మరియు ప్రభుత్వం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. నమ్మకం లేదా, కాన్ఫిడెన్స్ లేదా, డాక్టర్ దగ్గరికి మనం పేషెంట్కి వెళ్ళిపోదాం. డాక్టర్ ఉజ్వలంగా వ్యక్తిని ఇంకొక వ్యక్తిని అదే డిసిజన్ చూపిస్తే అది మెడాసిన్ రాయిస్తాడు. ప్రాబ్లం ఒకటే డబ్బే మాట్లాడుతుంది. ఇంకా మన కంటెంట్స్ ఒకటి ఇక్కడ ఏం మన సంస్కృతి చెప్పింది. ఏ దేవుడికి వచ్చినా రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎంత మంచి ఏదైనా సరే అన్ని మంచి బాగా చూసుకోవాలి, అన్నవాళ్ళు బాగా చూసుకోవాలి, సర్వప్రాణి మోసుకోవాలి, మాంసాహారం తగ్గించుకోవాలి, చిన్నకి